ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ చవితి, ఉదయం 9:45 వరకు. తదుపరి పంచమి తిథి ప్రారంభం. నక్షత్రం ధనిష్ట, ఉదయం 11:45 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శనివారము, దీంతో పాటుగా చవితి తిథి, అలాగే ధనిష్ట నక్షత్రం ఉంది. జాతక పరంగా సర్పదోషాలు ఉన్నా, లేకపోతే రాహుకేతు పరంగా దోషాలు కలుగుతున్నా వాటికి సంబంధించి ఈరోజు పరిహారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం వలన శని గ్రహ పరంగా కలుగుతున్న దోషాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాహుకేతు పూజ చేసుకోవటం లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చక్కటి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రం మీకు చికాకు అనేది కలుగుతూ ఉంటుంది. ఇక భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. గృహంలో మార్పులు చేర్పులు జరగటము, లేదా ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం, ఇవి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి వీరికి మాత్రం కొంచెం కనపడుతూ ఉంటాయి. దీనివలన చికాకులు కూడా అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు అతి కష్టంతో పూర్తి చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు ఆత్మీయులని కలవటము, వారితోటి సమయం గడిపేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రోహిణీ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రోహిణీ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా అనేక మార్పుల గురించి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం నిరుద్యోగులకి, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న వారికి మాత్రం వృత్తి రీత్యా ఇబ్బంది అనేది కనపడుతోంది. మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆందోళన అధిక శాతం గోచరిస్తోంది. అకాల భోజనం ఉండే అవకాశాలు, అలాగే విశ్రాంతి తక్కువగా ఉండటం, ఇవి మీకు ఇబ్బందిని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారు ఆధ్యాత్మిక రంగాలలో, లేకపోతే ఆధ్యాత్మికంగా ముందుకు సాగేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విద్యా రంగాలలో ఉన్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు సాంకేతిక రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతోంది.
ఇక ఆర్ద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది, లాభాల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే భూగృహ సంబంధ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతోంది. ఇక పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పునర్వసు నక్షత్రం వారికి ప్రయాణాలు అనేవి కనపడుతున్నాయి. అలాగే కుటుంబంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనపడుతోంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పుష్యమి నక్షత్రం వారికి మాత్రం ప్రయాణాలు ఉంటాయి. అయితే ఈ ప్రయాణాల వలన ఇబ్బందులు కూడా వీరికి కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ప్రతి విషయంలోనూ ఒడిదుడుకులు ఉన్న వీరు శ్రమతోటి అలాగే మౌనంగా ఉంటూ పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక భావన, చింతన అనేది కలుగుతూ ఉంటుంది. గురువుల దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి భూగృహ సంబంధంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. గురువుల దర్శనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. వీటికి సంబంధించి లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కూడా గోచరిస్తోంది. ఇక పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా వీరికి మాత్రం ప్రయాణాలు ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆశించినట్టుగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉత్తరా నక్షత్రం వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. దీంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. సింహరాశికి చెందిన వారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్త్రీలు వారి యొక్క కుటుంబము, కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది కూడా గోచరిస్తోంది. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ఆందోళన, అధిక ధన నష్టము, దీంతో పాటు అనారోగ్య సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి జాగ్రత్తగా ఉండాలి. హస్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికాభివృద్ధితో పాటు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. కన్యా రాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కవులకి అలాగే కళాకారులకి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాలకు సంబంధించి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ రోజు అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శారీరక పరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అనుకోని విధంగా ఖర్చులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్వాతి నక్షత్రం వారు ముఖ్యంగా రాజకీయ రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది కనుక
జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇక తులారాశికి చెందిన వారు ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి కోరిన ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం అయితే గోచరిస్తోంది. శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీ యొక్క ఉన్నతాధికారుల సహాయం కూడా మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ముఖ్యంగా అనురాధ నక్షత్రానికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వైజ్ఞానిక రంగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. డాక్టర్లకి, దీంతో పాటు ఐటీ రంగాల్లో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు మీకు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈ రోజు శ్రీకృష్ణ అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువుల వలన, స్నేహితుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మానసికంగా ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారికి మాత్రం రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు వీటి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వైద్య రంగంలో ఉన్న వారికి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు లభించడంతో పాటు ఆర్థిక అనుకూలత గోచరిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ప్రోత్సాహం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ధనుర్రాశి వారు ఈ రోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత గోచరిస్తోంది. నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు మీరు ఏ పని చేసినా కూడా అది సంతృప్తికరంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీకు అనవసరపు ఖర్చులు లేదా ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రవణ నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే లాయర్లకి, ఆడిటర్లకి, ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. విద్యా రంగాల్లో పనిచేస్తున్న వారికి కూడా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. దీని వలన అశాంతికి గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వీరికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటు అనారోగ్యము, బంధుమిత్రుల వలన ఇబ్బందులు ఇవి కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలుంటాయి. పెట్టుబడులు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ పనులు పూర్తి చేస్తారు. దీంతో పాటుగా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఇక పూర్వభద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత ఉంది. దీంతో పాటుగా
వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కుంభరాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, ఈ రంగాలలో ఉన్నవారికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం వారు ప్రతి విషయానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే గృహానికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం వారు భాగస్వామ్యం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, అలాగే ఆరోగ్యము, ఆర్థికపరమైన విషయాలు వీటి గురించి మీరు ఎక్కువగా చికాకు గురవటం అనేది కనపడుతోంది. అలాగే ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రతికూలంగా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మాట పట్టింపులు లేకుండా ఉండటానికి ప్రయత్నించుకోవాలి. అలాగే విరోధులు ఎక్కువగా ఉంటారు కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వాముల వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి ఉండాలని ఆశిస్తూ స్వస్తి.